హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఫిలిం ట్యూబ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 12th వీక్ కెప్టెన్సీ టాస్క్ లో ఏం జరిగిందో చూసేద్దాం రండి. ధీమాన్ని చూసి కళ్యాణ్ కన్నీళ్లు, రీతు చేతిలో మరీ కీలుబొమ్మల. ఆడాల్సింది నీకోసం రా బిడ్డ. బిగ్ బాస్ సీజన్ 9 చివరి కెప్టెన్ గా కళ్యాణ్ పడాలా దిగ్విజయంగా గెలిచాడు. కొడితే ఏనుగు కుంభస్థలాన్నే కొట్టాలి అన్నట్లుగా డీమాన్ పవన్ తోనే టాస్క్ ఆడి గెలిచాడు కళ్యాణ్. రీతుతో ఆడే ఛాన్స్ ఉన్నా కూడా కళ్యాణ్ ఆ ఆప్షన్ తీసుకోలేదు. తన ఫ్రెండ్ అయిన డీమాన్ కి తన వైపు నుంచి ఒక ఫెయిర్ ఛాన్స్ ఇవ్వాలని కళ్యాణ్ తన ఛాన్స్ ని కూడా రిస్క్ లో పెట్టాడు. అయితే టాస్క్ లో బ్యాక్ పెయిన్ రావడంతో తట్టుకోలేక డీమాన్ అల్లాడిపోతుంటే చూసి కన్నీళ్లు పెట్టుకున్నాడు కళ్యాణ్. అగ్ని పరీక్ష ద్వారా బిగ్ బాస్ సీజన్ 9 లోకి అడుగుపెట్టిన వాళ్ళలో డీమాన్ పవన్ పై మొదట్లో భారీ అంచనాలు ఉండేవి. దానికి కారణం ఫిజికల్ టాస్కుల్లో డీమాన్ బలం. ఫిజికల్ అనే కాదు, స్ట్రాటజీ మైండ్ టాస్కుల్లో కూడా డీమాన్ చాలా గట్టిగానే ఆడతాడు. ఇందుకు తగ్గట్లే హౌస్ లోకి అడుగుపెట్టిన మొదటి 3 వారాల్లోనే 2 సార్లు, అది కూడా బ్యాక్ టు బ్యాక్ కెప్టెన్ అయ్యి తన పవర్ ఏంటో చూపించాడు డీమాన్. కానీ ఎప్పుడైతే రీతు డిమాండ్ కి దగ్గరైందో అప్పటి నుంచి ఆట మొత్తం తిరిగిపోయింది. టాస్కుల్లో అల్లాడించే డిమాండ్ కాస్త అల్లాడిపోయే పరిస్థితి వచ్చింది. టాస్కుల్లో ఎవరున్నా సరే తలపడి గెలిచే స్థాయి నుంచి కంటెండర్షిప్లు త్యాగం చేయడం, రీతు కోసం అడ్డంగా ఒక బౌన్సర్లా నిలబడడం వరకు డీమాన్ గేమ్ దిగజారిపోయింది. నిజానికి ఇది చూసే ఆడియన్స్కే కాదు, హౌస్ లో ఉన్న వాళ్ళకి కూడా అర్థమవుతుంది. ముఖ్యంగా డిమాండ్ అంటే ఇష్టపడే కళ్యాణ్ కి ఇది ఇంకా బాగా అర్థమైంది. అందుకే నీ కోసం ఆడరా, నీ కోసం స్టాండ్ తీసుకో అంటూ డిమాండ్ కి కళ్యాణ్ ఎన్నోసార్లు చెప్పాడు. ఇక ఈ రోజు ఎపిసోడ్ లో కూడా కళ్యాణ్ తనకి ఛాన్స్ ఇస్తుంటే రీతు కోసం త్యాగం చేయడానికి డిమాండ్